ఏవండోయ్! ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటి ఈడు పచ్చని చెట్ల మధ్యలో వెళ్తున్నాడు? ఏడికో పోతున్నాడు అనుకుంటున్నారా ఏంటి? ఏడికో కాదండి, దోమకొండ. రోడ్డు మాత్రం చాలా బాగుంది కదా! మేము కూడా చాలా బాగుందని ఫీల్ అయ్యాం. ఇగో దోమకొండ వెళ్తున్నాం. ఈ దోమకొండ ఎక్కడుందంటే కామారెడ్డి జిల్లా, కామారెడ్డి నియోజకవర్గం కిందకే వస్తుంది. దోమకొండ మండలం. ఈ దోమకొండకి ఊరికి కూడా ఒక చరిత్ర ఉందండి. పాకనాటి రెడ్డి రాజులు ఈ సంస్థానాన్ని పాకనాటి రెడ్డి శాఖకు చెందిన కామినేని రాజవంశస్థులు పాలించారు. క్రీస్తుపూర్వం 1636లో గోల్కొండ సుల్తాన్ అబ్బుల్ హుస్సేన్ కుతుబ్ షా కాలంలో ఈ సంస్థానం అధికారికంగా రూపుదిద్దుకుంది. కామినేని వంశస్థుల పేర్ల మీదుగానే ఈ ప్రాంతంలోని ప్రముఖ గ్రామాలకు పేర్లు వచ్చాయి. ఉదాహరణకు చిన్న కామిరెడ్డి పేరు మీద కామారెడ్డి, ఇతర పాలకుల పేర్ల మీద సంగారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డి ఇలాంటి గ్రామాలు, ఊర్లు వెలిశాయి. మొదట ఈ సంస్థానానికి రాజధాని మెదక్ జిల్లాలోని బిక్కనవోలుగా ఉండేది. శత్రువుల దాడుల నుండి రక్షణ కోసం క్రీస్తుపూర్వం 1760లో రాజన్న చౌదరి రాజధానిని కామారెడ్డిపేటకు మార్చారు. ఆ తర్వాత ఆయన కుమారుడు రాజా రాజేశ్వరరావు కాలంలో క్రీస్తుపూర్వం 1786 రాజధాని పూర్తిగా దోమకొండకు మారింది. మనం చూస్తున్న దోమకొండకు. మనం కోట దగ్గరకు కూడా వెళ్ళబోతున్నాం. ఆ సమయంలోనే శత్రువులకు స్వప్నంగా మారేలా వ్యూహాత్మక రక్షణ వ్యవస్థతో ఈ భారీ గ్రానైట్ రాతి కోటను పునర్నిర్మించారు. ఇప్పుడే వచ్చాము ఈ భారీ కోట దగ్గరికి. చూడండి ఎంత పెద్దగా ఉందో ఎంట్రన్స్. ఈ చరిత్ర కూడా తెలుసుకుందాం మనం. కోట ప్రధాన ద్వారం దగ్గర భారీ చెక్క తలుపులు, వాటిపై ఇనుప శూలాలు ఉంటాయి. శత్రువుల ఏనుగులు ఢీకొట్టిన తలుపులు బద్దలు కాకుండా ఆ శూలాలను అమర్చారు. ఆ శూలాలు ఏనుగులకు గుచ్చుకుండేవండి, అందుకని ఆ శూలాలు అమర్చారు. ఈ కోట గోడలను చాలా భారీ సైజు నల్ల గ్రానైట్ రాళ్లతో నిర్మించారు. ఏవైనా శత్రు సైన్యాలు ఫిరంగులతో దాడి చేసినా తట్టుకునేలా ఈ గోడలు అంత లావుగా బలంగా ఉంటాయి. శత్రువులు నేరుగా గోడల దగ్గరికి రాకుండా ఉండటానికి పూర్వం ఈ కోట గోడల చుట్టూ లోతైన నీటి కందకం ఉండేది. అందులో మొసళ్లను పెంచేవారని స్థానిక చరిత్ర చెబుతుంది. కోట రక్షణ. గోడకు 4 వైపులా మూలల్లో ఎత్తైన గుండ్రటి బురుజులను నిర్మించారు. ఈ బురుజులు కేవలం అందం కోసం కట్టినవి కావు. వీటిపై నిలబడి చూస్తే చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల దూరం వరకు శత్రువులు కదలికలు స్పష్టంగా కనిపిస్తాయి. మనకైతే ఆ అదృష్టం దక్కలేదండి, లోపలికైతే పోనీయలేదు, ఇది ప్రైవేట్ అయిందంట. ఆ 4 బురుజుల పైన పెద్ద పెద్ద ఫిరంగులు ఉండేవి. ఆ ఫిరంగులతో వచ్చిన శత్రువులను దాడి చేసేవారు. బురుజుల గోడలకు చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. లోపల ఉన్న సైనికుడికి శత్రువులు అసలు కనిపించకుండా కేవలం తుపాకీ లేదా బాణం బయట పెట్టి శత్రువులను కాల్చడానికి ఈ రంధ్రాలను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అదే బురుజండి. క్రీస్తుపూర్వం 1786లో రాజా రాజేశ్వరరావు ఈ కోటను పునర్నిర్మించినప్పుడు శత్రువులైన నిజాం నవాబుల సైన్యాలు లేదా పిండారి దండయాత్రల నుండి తమ సంస్థానాన్ని కాపాడుకోవడానికి ఈ బురుజుల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. అదండి కోట చరిత్ర. ఇంతవరకు తెలుసుకున్నాము. అది కామినేని వంశస్థుల చేతులకి వెళ్ళిందంట. అబ్బా, 800 అన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ
కుటుంబం ఉందంటే ఆశ్చర్యమే కదా. ఆ విధంగా వాళ్ళ చేతుల మీదకి వెళ్ళిందంట. ఇప్పుడు రామ్ చరణ్ ఉపాసనల పెళ్ళి కూడా ఇక్కడే అయిందంట. అయితే ఆనాడు కాకతీయులు కట్టిన నిర్మాణం అండి ఇది. చుట్టుపక్కల ఇదే పురాతనమైన కట్టడం. ఈ శివాలయం 750 నుండి 800 సంవత్సరాల క్రితం నాటి కాకతీయుల కాలంలో నిర్మించబడింది. ఈ కోట పరిసరాల్లో ఉన్న అన్నిటికంటే అత్యంత పురాతనమైన కట్టడం ఇదే. కాలక్రమేణా దెబ్బతిన్న ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పురావస్తు శాఖ సహాయంతో 2006లో అద్భుతంగా పునరుద్ధరించారు. ప్రస్తుతం ఇది భక్తులతో నిత్యం పూజలు అందుకుంటున్న పూర్తి స్థాయి ఆలయం. రాతి స్తంభాల మండపం, ఆలయ ఎత్తైన వేదికపై కాకతీయ శైలి శిల్పకళతో చెక్కబడిన 18 నల్లరాతి స్తంభాలతో నిర్మించబడింది. ఈ స్తంభాలపై ఉన్న చెక్కడాలు ఆనాటి శిల్పాల నైపుణ్యానికి అద్దం పడతాయి. ఇక్కడి గర్భగుడిలోని శివాలయంపై ఒకవైపు బ్రహ్మసూత్రాలు, మరొక వైపు ఏక బిల్వపత్రం ఆకృతి చెక్కబడి ఉండటం ఎంతో విశేషం. ప్రతి ఏటా ఇక్కడ మహాశివరాత్రి పండుగలు దోమకొండ గ్రామ ప్రజలు ఎంతో వైభవంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. కాకతీయ పాలకులు ఈ చారిత్రాత్మక శివాలయాన్ని మహాదేవ ఆలయం అంటే 13వ శతాబ్దంలో ప్రారంభంలో కాకతీయ రాజులు నిర్మించారు. చాళుక్యుల ప్రభావం ఈ ప్రాంతంపై కాకతీయుల కంటే ముందు పశ్చిమ చాళుక్యులు పాలన సాగించారు. వారు ఇక్కడ ఒక వైష్ణవాలయాన్ని కూడా నిర్మించారు. ఆ తర్వాత కాకతీయులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఈ అద్భుతమైన రాతి శివాలయాన్ని నిర్మించారు. అదండి ఈ పురాతనమైన కాకతీయుల కాలం నాటి శివాలయం పూర్తి చరిత్ర. అటేదో ఇంకో కోట ఉందనుకుని పోతే అక్కడ ఏమీ లేదు, అంతా శూన్యమే. ఇక చుట్టుపక్కల ఉండే కందకం అనేది ఇదే వాగుందటు. మళ్ళీ లోపలికి వచ్చాము. ఈ లోపలికి వెళ్దామంటే ఎవరు పానేయడం లేదు. సరేలే, ఎప్పుడన్నా వీలైతే ఉండే రోజుల్లో అనుమతిస్తే వచ్చి చూడొచ్చు. ఇంకేమంటారండి, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైతే తిట్టుకోమాకండి, ఈడేంది మమ్మల్ని ఎలా తగులుకున్నాడని. బాయ్ బాయ్.